అందరికీ నమస్కారం. నేను మీ అనుపమ. ఇక ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్పినటువంటి కొన్ని మోటివేషనల్ స్పీచెస్ ఇవన్నీ కూడా పిల్లలకు చిన్నప్పటి నుంచి ఆధ్యాత్మిక సేకరణతో పాటు మొక్కై వంగనిది మానై వంగుతుందా చెప్పండి. చిన్నప్పటి నుంచి ఏ రీతిగా పెరగాలో ముందు తల్లి అన్ని కూడా తెలిసి ఉండాలి. తండ్రి కేవలం సంపాదన గురించి బయటకు వెళ్ళినప్పటికీ తల్లి ప్రధాన గురువు, అంటే ప్రథమ గురువు. దైవం కన్నా కూడా తల్లికే మొదటి స్థానం ఇచ్చారు. మొదట తల్లికి, రెండవ స్థానం తండ్రికి, మూడవ స్థానం గురువుకి, ఆ తర్వాతి నాలుగవ స్థానం దైవానికి ఆపాదించారు పెద్దలు. కాబట్టి ఇంట్లో ఉండేటటువంటి తల్లులు అందరూ కూడా పిల్లలకు చాలా చక్కగా క్రమశిక్షణ నేర్పించాలి. ముందు ఎలా ఆధ్యాత్మికంగా, అసలు క్రమబద్ధీకరణగా ఎలా ఉండాలి, ఆధ్యాత్మికంగా ఎలా ఉండాలి, ఇవన్నీ తర్వాత ఏదన్నా ప్రత్యేకంగా ఎలా చేయాలి, ఏం చేయాలి, అసలు ఏం చేస్తే ప్రత్యేకంగా గుర్తింపబడతారు, ఇవన్నీ కూడా పరిస్థితులు వ్యతిరేకించినప్పుడు ఎలా ప్రవర్తించాలి, ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి. పిల్లలకు విలువలతో కూడినటువంటి పెంపకాన్ని పెంపొందించాలి. అంతేకాని అమ్మయ్య మా వాడికి 10 కోట్ల ఆస్తి ఇచ్చేసామండి, ఇక వాడికి ఏ లోటు లేదంటే ఏ కారణం చేతన్నా మీరు ఇచ్చిన కోట్లు దొంగలు కాజేయవచ్చు, ఏదన్నా జరిగిపోవచ్చు మధ్యలో, కాకపోతే విద్య, వినయము, సంస్కారము ఇటువంటివి మాత్రం, విలువలు ఇటువంటివి మాత్రము నశించవు. లక్ష్మి పంచే కొద్దీ క్షయం అయిపోతుంది అనుకోకండి. లక్ష్మిని పంచుతూ ఉంటే రెట్టింపు వస్తూ ఉంటుంది. అలాగే డబ్బు కన్నా ముందు విలువలు, అలాగే మంచి ప్రవర్తన, ఆధ్యాత్మిక చింతన, ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, పరిస్థితులు వ్యతిరేకించినప్పుడు, మన చేయి దాటినప్పుడు ఏం చేయాలి, ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తూ ఉండాలి. ఏది ముఖ్యం అనేటటువంటి ఒక అంశానికి వచ్చినట్లయితే చదువు కన్నా కూడా సంస్కారం ముఖ్యము. కొంతమంది చాలా చదువుకుంటూ ఉంటారు, పక్క వాళ్ళకి ఎలా విలువ ఇవ్వాలో తెలీదు. ఇటువంటి చదువు దేనికి పనికొచ్చింది? అందుకనే చదువు కన్నా సంస్కారం చాలా ముఖ్యము. అలాగే విద్య కన్నా వినయం ముఖ్యము. కొంతమంది ఏమీ చదువుకోరు కానీ చాలా వినయంగా మర్యాద ఇస్తూ ఉంటారు పక్క వారికి. అలా ఉన్న వారికే విలువ ఎక్కువ. విద్య కన్నా కూడా వినయం చాలా ముఖ్యమైనది. ఇక జాతి కన్నా కూడా నీతి ముఖ్యము. ఎవరిని ఈ ప్రశ్న వేయకండి, మీది ఏ కులము, ఏ జాతి అని మాత్రం అడగకండి. ఎందుకంటే జాతి కన్నా కూడా నీతి చాలా ముఖ్యమైనది. అలాగే మతం కన్నా కూడా మీరు ఏ మతం అని కూడా అడగకూడదు. మీది ఏ మతము, మీది ఏ కులము, ఇవన్నీ మనకెందుకు. మతం కన్నా కూడా మానవత్వం ముఖ్యము. ఇవన్నీ కూడా పిల్లలకు నేర్పిస్తూ ఉండండి. అలాగే కులం కన్నా కూడా గుణం ముఖ్యము. గుణము, మంచి గుణం ఉండాలి. ఒకళ్ళు బాధపడుతూ ఉంటే మనకెందుకులే, మన దాకా రాలేదు కదా అని అలా ఉండకూడదు. ఎలా అయితే క్వాంటిటీ కన్నా క్వాలిటీ ముఖ్యం అనుకుంటామో, ఎంత ఉంది అన్నదానికన్నా కూడా ఎంత